గారు మీ దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నేతల మీద ఎలాంటి కేసులు నమోదు, ఎందుకంటే మీ దగ్గర ఉన్న చట్టాలు ఉన్నాయి ఆల్రెడీ. కేసులు మేము చేయరాదు. టెలికాం యాక్ట్ మీ చేతిలో ఉంటుంది. ఏదున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి. ఇలా అందుకే ఏమంటున్నాం దయచేసి ఇవి కేంద్రం అదిలో సిబిఐ ఎంక్వైరీకి మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వము స్పందిస్తలేదు కాబట్టి హైకోర్టులో కూడా కేసు వేసినాం మేము. ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు గతంలో కూడా కేసు వేయించిండు. ఏది హైకోర్టులో కేసు నడుస్తున్నది. మేము స్వయంగా సిబిఐ రావాలి, ఈడీ రావాలంటే ఎప్పటికొద్దు. అంటే మీరే చెప్తున్నారు మమతా బెనర్జీకి డబ్బులు ఇచ్చారని చెప్పేసి, కర్ణాటక డబ్బులు ఇచ్చారు, ఢిల్లీ అన్ని ఆధారాలు ఇది కాదు అని చెప్పని చెప్పు. అన్ని ఆధారాలప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా. ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం లేదు కదా. పైసలు ఇచ్చినప్పుడు చూసి ఇస్తారా? ఇక పైసలు తీసుకొని ఇస్తారా? కాదు, పైసలు నిజంగా కొన్ని పైసలతో తీసిస్తారా? ఇస్తారా? నేను ఇస్తున్న పైసలు అని చెప్పండి. ఇయ్యలేని చెప్పండి, ప్రమాణం చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైన భావించవచ్చు, ఎందుకంటే మీ చేతిలో ఉంటే టెలికాం యాక్ట్ అంతా కూడా మీరు. నా ఎస్ఐబి మళ్ళీ చెప్తున్నా, ఎస్ఐబి అనేది మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడిన సంస్థ ఇది. కాబట్టి మావోయిస్టులకు సంబంధించిన సింపథైజర్స్ పేరుతోని వీళ్ళు లిస్టు పంపారు. వీళ్ళు మావోయిస్టు సింపథైజర్స్ అని చెప్పి లిస్టు పంపారు. అప్పుడు కేంద్రం ఏం చేసింది? మేము అట్లా ఇవ్వరాదు, అసలు దీనికి ఈ ప్రభాకర్ రావు ఎవరు అని టెలికాం డిపార్ట్మెంట్ క్వశ్చన్ చేసింది. ఎవరిని? రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఈ ప్రభాకర్ రావు వెంటనే ఐజీ అని తప్పుడు నివేదిక పంపింది. మరి కేంద్ర ప్రభుత్వము అప్పుడు సహకరించదనుకో, ఏమంటారు అప్పుడు? మావోయిస్టులు ఉన్నా కూడా మేము లిస్టు పంపినా కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు అనేది ఎవరంటారు? వీళ్ళంటారు కదా. అంత సమాచారం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఉందా? ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఇక్కడ మావోయిస్టులు అన్న నమ్మకం మీద నడుస్తుంది ప్రభుత్వం. అన్నిటి మీద కూర్చుంటే ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం నడవదు, ఏ రాష్ట్రంలో ముందు పోదు. ఇలా మేము బడ్జెట్ ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయిస్తుందా? అంటే ఒకటి చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వం చెప్పండి. ఒకటి మావోయిస్టులు కావచ్చు, లేకపోతే ఉగ్రవాదులు కావచ్చు. అంటే అన్న రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఏ కేంద్ర ప్రభుత్వం రాదు. అది బీజేపీ ప్రభుత్వం కానీ ఎక్కడ వేసారు? ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడన్నా ఈ ఆరోపణలు ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడన్నా ఈ ఆరోపణలు ఉన్నాయా? ఆడ కూడా టెర్రరిస్టు భావాజాలం, టెర్రరిస్టుకు సంబంధించి కూటమి జరుగుతుంది కావచ్చు. ఎక్కడైనా ఈ ఆరోపణలు ఉన్నాయా చెప్తున్నాను. బీజేపీ పాలిత రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎక్కడైనా ఆరోపిస్తున్నాయా బీజేపీ మీద? అంటే ఒకటి, మీరు రాష్ట్ర అధ్యక్షుడు అప్పుడే ఫోన్ ట్యాపింగ్ అని చాలా సార్లు చెప్పారు. కనీసం 3-4 ఏళ్ళు అవుతుంది. అప్పటికి కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి? మీకు అర్థమవుతలేదు. వీళ్ళు ఏం చేశారు? మావోయిస్టు సింపథైజర్స్ అని చెప్పి లిస్ట్ పంపించారు డిపార్ట్మెంట్లో. వీళ్ళకి ఇదని తెలుస్తుందా? దాన్ని మళ్ళీ బయటికి లీక్ చేస్తారా? ఒక నిమిషం చెప్తాను. సంజయ్ గారి పేరు టెర్రర్ డిపార్ట్మెంట్కి ఏం తెలుస్తుంది? నేను ఎంపీ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మనకు క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఉండదు. ఫలానా సంపత్ గారిది, ఫలానా సంజయ్ గారిది అన్నీ పెట్టిన పేర్లు అన్ని ఇంటెలిజెన్స్ ఇచ్చి చేసుకుంటారా? బయట లీక్ చేసే అవకాశం ఉండదు. ఇది రహస్యంగా ఉంచాల్సి వస్తుంది. ఇప్పుడే కేంద్ర హోంమంత్రి అయిన తర్వాత విషయం తెలుసు. అంటే నాకు కూడా ఏం తెలిసింది? క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఉండదు. ఏంటంటే ఒక నమ్మకం, విశ్వాసాల మీద ఇది ఆధారపడి ఉంటుంది. అటువంటి నమ్మక విశ్వాసాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దోకా ఇచ్చింది, ద్రోహం చేసింది. ఏం చేసారు దాన్ని? ఏం చేసారు అది? ఇప్పుడు ప్రవీణ్ రావు పార్లమెంట్కి అన్నారు, ప్రవీణ్ రావు అని రాస్తారు, మధు అని రాస్తారు, రమేష్ అని రాస్తారు. ఏం చేస్తారు? వాళ్ళకు నమ్మకం ఎవరి మీద? వాళ్ళకు డిపార్ట్మెంట్ నాకు ఇప్పుడు తెలిసింది కదా. ప్రివిలేజ్ అంటే దానికి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు కోర్టులో ఏమవుతుంది? సిబిఐ ఎంక్వైరీ అయినాక ఏమవుతుంది? సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎవరు ఫోన్ ట్యాప్ చేశారు ఏంటనేది సమగ్ర నివేదిక వస్తుంది. లేకుంటే సిట్లో నివేదిక ఇస్తారు. నివేదిక ఇచ్చినాక దాని ప్రకారం పోవాల్సి వస్తుంది. మాకు నిన్న క్లియర్గా డీటెయిల్ రిపోర్ట్ చూపెట్టారు వాళ్ళు. ఇంకా మీరు నమ్మరు, ఇక పేర్లు చెప్పదు కానీ ఇద్దరు నాయకుల అంచెలకు సంబంధించి మాట్లాడుకున్న వాయిస్ రికార్డ్ కూడా ఉన్నది. వాళ్ళు డిలీట్ కాలే అది. అంటే వీళ్ళకి ఎంత నీచులు వీళ్ళు ఈ 24 గంటలకు అదే పనిగా అది పెట్టుకొని చిన్నపిల్లలు పాట అంటారు కదా, వాళ్ళకి ఇదే పని. ఆ ప్రణీత్ రావంటోనికి ఈ రాధాకృష్ణకి అదే పనిగా, వేరే పని లేదు. ఇక ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ కాబోతారా? మీకు నమ్మకం ఉందా? సిటీ పైన
సిట్టు మీద నమ్మకం లేదు, అధికారుల మీద నమ్మకం ఉంది, ప్రభుత్వం మీద నమ్మకం లేదు. మాకు ప్రభుత్వం మీద నమ్మకం లేదు, అందుకే సిబిఐ అంటున్నాం. అందుకే ఇప్పుడు ఏమంటున్నా అంటే హైకోర్టు టీఎస్పీఎస్సీ పేపరు విచారణ జరిపిన హైకోర్టు జడ్జిదే ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి వచ్చింది. ఆ జడ్జిని పిలిచి విచారణ చేసే అధికారం ఉందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలిచి విచారణ చేసే అధికారం వీళ్ళకు ఉందా? లేనప్పుడు విచారణలో పూట టైంపాస్. ఫైనల్ గా కింద మీరు ఒక 2 పెద్ద బండిల్స్ తీసుకెళ్లారు. ఆ పెద్ద బండిల్స్ లో ఏముంది? దాని పేరే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. అడిగితే ఏం చెప్తాను? ఒకటేనా కేటీఆర్ అరెస్ట్ చేయాలని సంజయ్ గారు డిమాండ్ చేస్తున్నారా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో? విచారణ త్వరితగతిన చేయాలి, మీతో కాదు, సిబిఐకి ఇవ్వండి. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు నిన్న ఆధారాలు చూపెట్టినారు, అనేక ఆధారాలు చూపెట్టారు. చాలామంది ఇప్పటికే విచారణ జరిపారు. దాదాపు 6,000 మంది దాకా 6,000 మంది ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు అక్కడ వాళ్ళు చూపెట్టారు, రికార్డు చూపెట్టారు, అన్ని ఆధారాలు చూపెట్టారు. చూపెట్ట కూడా ఇంకా చర్యలు తీసుకుంటారు. ఎందుకు నమ్మకం లేదు వీళ్ళ మీద అంటే గతంలో ఇంతమంది చెప్పిన విద్యుత్ కొనుగోళ్ల విషయంలో నివేదిక వచ్చినా కూడా ఇంతవరకు దాన్ని అసెంబ్లీ చర్చ లేదు, దానికి చర్యలు లేవు. ఫార్ములా కేసు సంబంధించి కూడా కోర్టు డైరెక్షన్ ఉన్నప్పుడు కూడా కనీసం ఇంతవరకు అరెస్ట్ లేదు, నాకు చర్యలు లేవు. ఇట్లా అనేక కేసులు ఉన్నాయి కాబట్టి వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. కాబట్టి వెంటనే సిబిఐకి ఇస్తే సిబిఐ త్వరితగతిన విచారణ జరుగుతుంది, చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. అందరు చేశారు. పిలవాలని నేను అంటున్నా. ఇప్పుడు కవితకి చెప్పింది పిలవాలని అంటున్నా. మరి ఇప్పుడు హరీష్ రావు గారిని ప్రమాణం చేయమని చెప్పండి, అది అలాగే చెప్పండి, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఈ టెక్నాలజీ మీద ఫోన్ వాడేదాని మీద అవగాహన లేని వ్యక్తి కూడా కేసీఆర్ ప్రభుత్వంలో జనరల్ నార్మల్ కాల్ చేసే పరిస్థితి లేదు. ఏంటంటే కేసీఆర్ ఇంటుండట అన్నారు. కేసీఆర్ అన్ని ఫోన్లు వింటాడట. ఇది కామన్ అయిపోయింది. మీ మీడియా మిత్రులు ఎవరైనా మీ యజమానితో మాట్లాడినప్పుడు కానీ కెమెరామెన్లు రిపోర్టర్లు కెమెరామెన్తో మాట్లాడినప్పుడు నార్మల్ కాల్ మాట్లాడారా మీరు చెప్పండి నాకు. నాది ఒక మహారాష్ట్ర ఒక లీడర్ వచ్చాడు, ఆయన డబ్బా ఫోన్ పెట్టుకున్నాడు. ఈ డబ్బా ఫోన్ ఎందుకంటే అన్నా కేసీఆర్ డేంజరే అన్నాడు. ఈ డబ్బా ఇది జిల్లా వాట్స్కి ఇది మన ఏముండదు, వాట్సాప్ సిగ్నల్ ఏముండదు, నెట్ అది ఉండదు. కాబట్టి ఈ నెంబర్ తెలియదు. మా భార్యకు ఫోన్ ఇచ్చినా, మా భార్యకు డబ్బా ఫోన్ ఇచ్చినా, నేను డబ్బా ఫోన్ తీసుకున్నా. ఈ నెంబర్ బయట 3 ఫోన్లు నాకు. ఈ డబ్బా ఫోన్ ఓన్లీ మా భార్యకే ఫోన్ చేస్తా. మా భార్య డబ్బా ఫోన్ ఓన్లీ నాకే ఇస్తుంది. అంటే గంత భయానకం. అప్పుడు